కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో 13వ శ్లోకం. ప్రణయ పరిణాతాభ్యాం శ్రీభరాలంబనాభ్యాం ప్రతిపద లలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిముహురధికాభ్యాం ప్రస్ఫురల్లోచనాభ్యాం ప్రవహతు హృదయే నః ప్రాణనాథ కిశోరః. ప్రేమతో నిండినది, శోభకు ఆలంబనమైనది, అడుగడుగున లలిత సుందరమైనది, ప్రతిరోజు కొత్తదైనది, ప్రతి క్షణము సుఖాన్ని పెంచేది అయినటువంటి ప్రకాశించు నేత్రాలతోటి ప్రాణనాథుడు కిశోరుడు శ్రీకృష్ణుడు మా హృదయంలో ప్రవహించుగాక అని బిల్వమంగళుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కృష్ణుడు రహస్య సంకేతం ద్వారా రాధని కుంజనం వైపుకు వెళ్ళడాన్ని తీసుకొని వెళ్తాడు. అది చూస్తాడు బిల్వమంగళుడు. అప్పుడు బిల్వమంగళుడు విపరీతమైనటువంటి ఆశ్చర్యము, ఆనందము, ఉత్కంఠతోటి కృష్ణుణ్ణి వర్ణిస్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రాణనాథుడు కిశోరుడు తన ప్రకాశించే నేత్రాలతోటి శ్రీరాధ పట్ల ప్రణయరస ప్రవాహ రూపంలో మన సఖులందరి హృదయాల్లోకి ప్రవహించుగాక, అతడు మనల్ని ఆ ప్రవాహంలో ముంచెత్తుగాక, లేదా రాధ ప్రవాహంలోకి ప్రవహించుగాక. ఇక్కడ ఎందుకు పదే పదే రాధ అనే పదాన్ని వాడుతున్నాడు అనంటే, తన హృదయాన్నే అతను రాధగా వర్ణించుకుంటున్నాడు. సఖుల్లో తనొక సఖిగా భావిస్తున్నాడు. కాబట్టి ఆ ఆనందాన్ని పొందటానికి ఎప్పుడూ అతను నా హృదయమే రాధ లాంటిది అని చెప్తూ ఉన్నాడు. ఇది ఈ శ్లోకానికి అర్థం.